అందరికీ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా స్వేచ్ఛగా సమానత్వాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు అంటే అంబేద్కర్ గారి భిక్ష అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఓటు అనే హక్కు, ఓటు అనే అస్త్రాన్ని ప్రతి ఒక్కరికి ఉండాలి అని పోరాడిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కొంతమంది స్వార్థపరులు ఓన్లీ అగ్రవర్ణాలకి, అలాగే డబ్బున్న వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టి ముందుకు తీసుకెళ్తే, అలా కాదు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఇవ్వాలని పోరాడి ఈ రోజు ప్రతి బడుగు బలహీన వర్గాల వాడ అభివృద్ధి చెందుతుంది అంటే అది కేవలం ఓటు అనే హక్కు, ఓటు అనే అస్త్రంతో అని మనం చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారు ఏ ఒక్కరికి చెందిన వ్యక్తి కాదు, మొత్తం అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి చెందిన వ్యక్తిగా మనం గుర్తించుకోవాలి. అదే విధంగా ఆయన ఆశయాలకి అనుగుణంగా మనందరం మసులుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మనం అందరం కూడా ప్రయాణించాలని తెలియజేసుకుంటూ ఆయన ఒక్కటే చెప్పారు, ఈ పేదరిక నిర్మూలన కానీ అలాగే దేశ భవిష్యత్తు కానీ విద్య మీద ఆధారపడి ఉంది, ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని చెప్పిన మహనీయుడు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని మనం తెలియజేస్తూ అందరూ చదువుకునే విధంగా మనం అడుగులు ముందుకేస్తూ మరి అంబేద్కర్ గారి కళ్ళన్నీ కూడా సాకారం చేసే విధంగా మనం మసులుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జనసంఘంగా ఆదోపల్లి గ్రామంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయండి. మొదటిగా ఉదయం నుంచి అంబేద్కర్ స్టాట్యూకి అలాభిషేకం, అదేవిధంగా పూలదారుణ, అదేవిధంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందండి. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత ఐ క్యాంపు, మెడికల్ క్యాంపు కూడా మా రామ్జీ యూత్ కమిటీ వారు ఏర్పాటు చేసి కావాల్సినటువంటి టెస్టులన్నీ చేయించడం జరిగిందండి. అదేవిధంగా మెడికల్ కిట్లు కూడా వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందండి. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.